అసలు ఈ నాయకుడో ఈ నాయకురాలో రాకముందు నాగరికత అంటే ఏంటో తెలియదు. నాగరికత అంటే ఏంటో తెలియదు ఇక ప్రజలకి. ఆయన వచ్చిన తర్వాతే నాగరికతకు దారి చూపించినట్టు, ఆయన వచ్చిన తర్వాతే భోజనం ఎలా చేయాలో నేర్పించినట్టు, ఇట్లా ఆ వ్యక్తి ఇమేజ్ని ఏదో ఒక స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెడుతూ ఉంటారు, ఒక దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు. ఇక ఆయన తప్పితే ఇంక ఈ రాష్ట్రానికి ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఆ క్రియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సరే, ఆ రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఆ రాష్ట్రానికి మేలు చేసి ఉన్నవాళ్లే కావచ్చు, కానీ దానిని అడ్డం పెట్టుకొని ఒక రాష్ట్రాన్ని చెరపట్టడం అంటే అది చేయకూడదు. కాదు, తాను మొదలుపెట్టిన పార్టీ, తాను నిలబెట్టిన పార్టీ, ఈ రాష్ట్రంలో తనకు మాత్రమే ఫాలోయింగ్ ఉంది అని అనుకుంటే గనక అలాంటప్పుడు కుటుంబ పార్టీ అని చెప్పేసుకోరు. ఇది రాష్ట్ర పార్టీగా, రాష్ట్రం కోసం నిలబడిన పార్టీగా చెప్తూ ఉంటారు. ఇక దీనికోసం కష్టపడే కార్యకర్తలు పడిగాపులు అన్నీ ఇన్ని కావు. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇక ఆ పార్టీ కోసం రక్తదానాలు చేస్తారు, ఏ దానం చేయడానికైనా సిద్ధమవుతారు. ఏ స్థాయిలో అంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఒకటి ఉంది కదా, వాళ్ళ నాయకుడినో ఎవరినైనా ఏమన్నా అనగానే ఇక లోపల ఉన్న ఒక విలన్ బయటకు వచ్చేస్తారు, చేతులకు పని పెడతారు, ఫోన్లు చేతిలోనే ఉంటాయి కాబట్టి కామెంట్స్ రూపంలో పచ్చి బూతులు. అంటే వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటి అంటే, ఆ కార్యకర్తలు చేసే ఉద్యోగం, నీకు బూతులు వచ్చా అయితే ఉద్యోగం గ్యారంటీ, ప్రతి నెల నీ అకౌంట్లోకి ఇంత వచ్చి పడుతుంది, నీకు బూతులు వస్తే చాలు. నిజంగా అది ఏ స్థాయికి దిగజారిపోయినాయి అంటే పార్టీలు ఇలా బూతులు వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయినాయి అని. కుటుంబ పాలన విషయంలో అంటే వారి కుటుంబ సభ్యులని ఏమన్నా అంటేనేమో ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళకు ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికి, సొంత పక్షం వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళను కూడా నరికి లేదా ఉప్పు పాత్ర వేయడానికి మాత్రమే పనిచేసేలాగా ఒక ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తూ ఉంటారు ఈ కార్యకర్తల్ని. ఈ కార్యకర్తలు కూడా ఎలా ఉంటారు అంటే, నిజంగా వీళ్ళు ఏమైనా కొన్ని పదవులు తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉంటారా అంటే, పదవులన్నీ వేరే క్రిమి లేయర్కి వెళ్ళిపోతాయి. ఈ జెండాలు పట్టుకున్న వాళ్ళు ఇక అలాగే జెండాలు పట్టుకొని ఉంటారు. ఏదో ఒక చిన్న సాయం, ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా వాళ్ళ స్కూల్దో లేదంటే హాస్పిటల్స్దో ఇది చూసుకొని మాకు చాలా సాయం చేశారు అనుకుంటారు. ఇంట్లో ఉన్న పెళ్ళాం బిడ్డలను కూడా పట్టించుకోరు, కానీ వాళ్ళ నాయకుడికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా జరిగింది అంటే వీళ్ళు విలవెల్లాడిపోతూ ఉంటారు కార్యకర్తలు. ఇలాంటి వాళ్ళే వాళ్ళకి కావాలి. ఇదే కుటుంబ పాలన అంటారు. ప్రతి రాష్ట్రంలో ఇదే తంతు. ప్రాంతీయ పార్టీలు వెలగబెడుతున్న